నమస్తే అండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల గురించి మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అయితే ఉన్నారు. సో సార్ నమస్తే. నమస్తే అండి. సార్ నిజానికి రఘునందన్ రావు గారు జ్యోతిష్యం చెప్పినట్టే జరిగిందా? మరి కవిత విషయంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొత్త పార్టీ ఏర్పడబోతుందంట. సార్ రఘునందన్ రావు జ్యోతిష్యం చెప్తలేడు. రాజకీయాలను అంచనా వేసుకొని భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ప్రజల పట్ల, పార్టీల పట్ల, నాయకుల పట్ల నాకున్నటువంటి అవగాహన నేను చెప్పినాను తప్ప రఘునందన్ రావు జ్యోతిష్యం ఎప్పుడు చెప్పలేదు. సార్ అదే విధంగా ఇప్పుడు కేటీ రామారావు గారికి అదే విధంగా కల్వకుంట్ల కవితకు పడకనే ఈ గొడవలన్నిటికీ చర్చకు దారి తీస్తున్నాయనే విషయం తెలుస్తుంది. దాన్ని మీరేమంటారు? డౌట్ ఏముందండి అందులో? అన్న బొమ్మ పెట్టిరు, నా బొమ్మ పెట్టలేదు. సుప్రీంకోర్టు చెప్పింది స్త్రీలకు సమాన హక్కు ఇవ్వాలని. నాకు పార్టీలో సమాన హక్కు ఈ నాయన అని కొట్లాడుతుంది చెల్లెగా. అంతకంటే ఎక్కువ ఏముంది అందులో? కొత్తగా కనబడుతుంది ఏముంది చెప్పురు మీరు అందులో? రాజకీయ వారసత్వము, ఆస్తి వారసత్వము, కుటుంబ వారసత్వము, పైసల పంచాయతీ, ఇంతకు మించి ఆడ కొత్తగా చెప్పుకోవడానికి ఏమున్నాయని. సో నిజానికి లేఖలు రాసిన విధంగా బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే విధంగా జరుపుతున్నారండి. మీరు టీఆర్ఎస్ పుట్టుక నుంచి ఈ రోజు దాకా గమనిస్తే ఏ రోజు కూడా 2001 ఏప్రిల్ 27 నుంచి ఈ రోజు దాకా ఏ రోజు మేము కలిసి నడవలే, పొత్తు పెట్టుకోలేదు. మాకు వాళ్ళకి మధ్యలో సంబంధాలు లేవు. వాళ్ళు సెక్యులర్ పార్టీ, మేము ఈ దేశ హితం కోరుకునేటువంటి పార్టీ. కాబట్టి వాళ్ళకు మాకు మధ్యలో పొంతన, సారూప్యత, కలిసి నడవడానికి అవకాశము అట్లాంటివి ఏం లేవు. కాబట్టి కవిత చేసినటువంటి ఆరోపణలన్నీ ఆరోపణలు, సత్యదూరమైనటువంటి విషయాలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కాళేశ్వరంలో కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసులు, వీటి మీద ప్రజలలో చర్చ జరగకుండా ఉండేందుకు, మీడియా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, మీడియాలో స్పేస్ కోసం చెల్లె కవిత చేస్తున్నటువంటి పంచాయతీగా నేను దీన్ని చూస్తాను. సో బీఆర్ఎస్ లో బర్గపోరు నడుస్తుందా? ఎందుకంటే అటు మనము 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు గారి గురించి చెప్పుకుంటే, అదే విధంగా కవిత గురించి చెప్పుకుంటే, నిజానికి మనం మాట్లాడితే బర్గపోరు అనేది నడుస్తుందా? ఇవన్నీ మీరు కవిత గారినో, హరీష్ గారినో, కేసీఆర్ గారినో అడిగితే బాగుంటుందన్న. వీటికి సమాధానం నేను చెప్పే స్థితిలో లేను. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రని నిన్న మనమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలే. రాహుల్ గాంధీ గారు ప్రజాబాహల్యంలో, ప్రజాస్వామ్యంలో ఆయన చేతులు పట్టుకొని తిరిగే కాన్స్టిట్యూషన్ పుస్తకం ప్రకారం జరిగిన ఎన్నికలలోనే 3 సార్లు వాళ్ళ పార్టీని గెలిపేయలేక చతికిలబడ్డటువంటి ఒక విఫలమైనటువంటి నాయకుడు. ఆయనే తీసుకుపోయి రేపేదో పీఓకుని కలుపుతాడు. మరి ఇందిరమ్మ ఎందుకు కలపలేదు? రాజీవ్ గాంధీ ఎందుకు కలపలేదు? వాళ్ళిద్దరు కంటే గొప్ప నాయకుడా రాహుల్ గాంధీ? అట్లా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడా? మరి ఇంకేమన్నా చెప్పదలుచుకున్నాడు అనేది ఆయన ఇష్టం. కాబట్టి అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భపూరితమైనటువంటి వ్యాఖ్యలు. ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి వరుసగా 1, 2, 3 2014, 2019, 2024 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారికి ప్రజలు ఓట్లేసిండ్రు. ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి దేశంగా భారతదేశాన్ని నిర్మించడంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో సక్సెస్ అయినరు. పాకిస్తాన్కి వెళ్ళి కనీసం ఇంత ముక్క కూడా ఈ దేశంలోకి రాకుండా మన సైనికులు కాపాడగలిగారు. సో ఇప్పుడు తెలంగాణ గురించి చూసుకుంటే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావా, మరి ఈ మునుగుతున్న నావాలోకి నిజానికి కవిత చేరుతుందా, లేదంటే కొత్త పార్టీని పెడుతుందా? చేరని ఆమెనే చెప్పింది కదా, కాంగ్రెస్ మునిగిపోయే పార్టీ నాకెందుకు అన్నది. అంత క్లియర్ ఆమె చెప్పినాక మళ్ళీ ఆమె వ్యాఖ్యలకి నేను ఇంకొక వ్యాఖ్యానం చెప్పడం బాగుండదు. థ్యాంక్ యూ. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.